Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. పొద్దున్నే నిద్రలేవగానే మన ఇల్లుని చూసి మురిసిపోవటం అన్నంత ఆనందం ఇంకొకటి ఉండదు అని అనిపిస్తుంది. కొంచెం చేంజెస్ చేసుకున్న తర్వాత చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందండి. పొద్దున్నే లేవగానే ఒక ఫ్రెష్ కిచెన్, ఒక నీట్గా ఉండే కిచెన్ చూస్తే అసలు అంతకన్నా మనకేం కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ కూడా డే స్టార్ట్ అయ్యేది కిచెన్లోనే. ఈ కిచెన్లో ఒక కాఫీయో, పాలో, మంచినీళ్ళు, ఏదన్నా సరే ఫుడ్ అది ప్రిపేర్ చేయందే మన డే అయితే గడవదు కదా. కిచెన్ని డీక్లటర్ చేసుకొని కొన్ని చేంజెస్ చేశాను. ఏదో ఒకటి చేంజ్ అయ్యిందే నాకైతే నిద్ర పట్టదు. నేను కిచెన్లో కొత్తగా యాడ్ చేసింది అయితే ఏం లేదు. 1-2 తీసుకున్నా సరే మిగతావన్నీ పాత వాటితోనే రీఅరేంజ్ చేసుకున్నాను. అండ్ కొన్ని డిఐవైస్ చేశాను. సో ఎట్లా చేశాను ఏంటి అనేది తప్పకుండా ఈ వీడియోలో షేర్ చేద్దాము అని అనుకుంటున్నా. వీడియో షూట్ చేసే ముందు నేనైతే ఫస్ట్ కాఫీ తాగేసేయాలి. బాల్కనీని ఎలా అరేంజ్ చేశాను అని నిన్నటి వీడియోలో షేర్ చేశా అండి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది ఒకసారి చెక్ చేయొచ్చు. కాఫీ తాగిన తర్వాత మొక్కలన్నిటికీ కూడా వాటర్ చేస్తున్నాను. చాలా రిలాక్స్డ్గా నిద్రలేచి ఒక కాఫీ తాగి మనకి ఇష్టమైన పనులు చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ప్రతిరోజు హడావుడిగానే నడుస్తుంది కదా, అప్పుడప్పుడు ఇట్లా మీ టైం స్పెండ్ చేయడంలో తప్పు లేదండి. అది కూడా 1 hour 2 hours అట్లా ఏం స్పెండ్ చేయం. మనం ఒక ½ hour మీ టైం తీసుకొని మనకు కావాల్సినవి చేస్తే అసలు చాలా స్ట్రెస్ రిలీవ్ అయిపోయినట్లు ఉంటుంది. అది మాత్రం అసలు గిల్ట్ ఫీల్ అవ్వకూడదు అనమాట. మనం అరే టైం వేస్ట్ చేసేస్తున్నాను అని. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే ఇల్లు హ్యాపీగా ఉంటుంది అని నేను నమ్ముతాను. లాలీపాప్ ప్లాంట్ గురించి ఇంతకుముందు షేర్ చేశాను కదా. అసలు ఈ మొక్క ఉంటుందో లేదో అని చెప్పి అనుకున్నాము. ప్రస్తుతానికి చిగుర్లు వస్తున్నాయి అండ్ 2 పువ్వులు కూడా వచ్చాయి ఎల్లో కలర్వి. అండ్ దాని నుండి వైట్ రేకల్లాగా కూడా ఇవో వస్తున్నాయండి. మొక్క అయితే అసలు చాలా బాగుంది. ఇంకా ఫుల్ లీవ్స్ వచ్చి ఫుల్ బ్లూమ్లో ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నా. ఇప్పుడే చిగుర్లు స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అట్లా ఉంటుందో లేదో అని అనుకున్న ప్లాంట్ చక్కగా చిగుర్లు వస్తూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో చూడటానికి. దీనికి బేసిక్ కేర్ ఏంటంటే డైరెక్ట్ సన్లైట్ పడకూడదు అండ్ సాయిల్ మాయిస్ట్గా ఉన్నప్పుడు మళ్ళీ వాటర్ చేయకూడదు. కిచెన్లో నేను కొత్తగా యాడ్ చేసినవి ఇవాళ వీడియోలో చూపిస్తా అన్నా కదా, సో ఇప్పుడు అవి చూపిస్తా అండి. ఈ పెండెంట్ లైట్ చూపిస్తా అండి. ఇది బేసిక్ మోడల్, మెటల్ మీద గోల్డ్ పెయింటింగ్ వేశారనమాట. ఇది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అవన్నీ ఉన్నాయి. నాకు ఇదైతే క్లీనింగ్ ఈజీగా ఉంటుంది అనిపించి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఈ ఎగ్ హోల్డర్ ఉంది కదా, ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేసా. లైట్ కూడా అమెజానేనండి. ఇది ఎగ్ హోల్డర్ కూడా అమెజాన్లో పర్చేస్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇది వచ్చేసరికి చుంబక్ బ్రాండ్ వాళ్ళది. నెక్స్ట్ వచ్చేసరికి మసాలా డబ్బా కూడా నేను ఇట్లా సెట్ చేసుకున్నా అండి. ఇది వచ్చేసరికి బేసిక్ ట్రే. దీనికి ఇట్లా మిర్రర్ స్టిక్కర్ పెట్టేశాను జస్ట్ ఊరికే డిఫరెన్స్ తెలియడానికి దీనికి అండ్ కొంచెం డెకరేటివ్గా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ నేను యాడ్ చేసింది ఈ స్టాండ్. ఇది నేను జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. లైఫ్ లాంగ్ బ్రాండ్ అనమాట. ఐ డోంట్ నో ఇది అమెజాన్లో అవైలబుల్ ఉందా లేదా అని. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నా. ఇది డెలిగ్నో మార్ట్ అని చెప్పి అమెజాన్లో ఒక బ్రాండ్ ఉంది. వాళ్ళ దగ్గర ఇలాంటి వుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి, బాగుంటాయి అనమాట. మనకి అఫోర్డబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. ఐ థింక్ ఇది మ్యాంగో వుడ్, లోపలేమో లామినేట్ వస్తుంది. ఆ లామినేట్ కూడా చాలా బాగుంది. ఇవన్నీ పాతవే తెలుసు కదా మీకు. ఇది 299 పడింది. అది వచ్చేసరికి 900 పడింది. జెప్టోలో తీసుకున్నాను. కార్నర్లో స్టాండ్ ఒకటి, తర్వాత చాపింగ్ బోర్డ్స్ కోసం ఒక చిన్న ట్రే లాంటిది పెట్టుకొని సెట్ చేసుకున్నా. అండ్ తర్వాత ప్లాంటర్ ఏమో ఆల్రెడీ నా దగ్గర చిన్న స్టాండ్ ఉంది. శరవణ స్టోర్లో తీసుకున్నట్టున్నాను, ఇది గుర్తులేదండి. సో అదొకటి యాడ్ చేశాను. ఇవి వచ్చేసరికి హ్యాండ్ వాష్ అండ్ డిష్ వాషింగ్ లిక్విడ్ 2 కూడా సెట్ లాగా వస్తాయి. వీటన్నిటి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి సీ త్రూ అయితే మనకి హ్యాండ్ వాష్, డిష్ వాషింగ్ లిక్విడ్ అట్లా డిఫరెన్స్ తెలుస్తుంది కదా, సో అది తీసుకున్నాను.
నెక్స్ట్ ఇదొక బ్యూటిఫుల్ బ్యాంబూ ఆర్ట్. మేము వైజాగ్ ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు అరకు, బొర్రా కేవ్స్కి వెళ్ళాము. బొర్రా కేవ్స్ దగ్గర ఇవి కనిపించాయి. సో ఉన్న వాటిల్లో నా కిచెన్కి ఏది మ్యాచ్ అవుతుంది అనేది చూసి తెచ్చుకున్నా. ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది. యాక్చువల్లీ దీని మీద బెండబుల్ గ్లాసెస్ అని వస్తాయంట. సో అది పెట్టించాలి, సో దట్ నాకు గ్రీజ్, ఆయిల్ మార్క్స్ అంతా కూడా పడకుండా ఉంటాయి. ఈ బెండబుల్ గ్లాస్ గురించి మన వ్యూవర్ సజెస్ట్ చేశారు. యాక్చువల్లీ నాకేంటంటే మామూలుగా గ్లాస్ వేయించేసేద్దామని ఉంది, కానీ గ్లాస్ వేపిస్తే వెయిట్ ఎక్కువైపోతుంది. కిచెన్లో గోదాదేవి బొమ్మ అండ్ రామ్ పరివార్ లోపల పెట్టేసాండి. మళ్ళీ లైక్ నాకు చేంజ్ చేయాలనిపించినప్పుడు మారుస్తూ ఉంటాను కదా, కానీ అన్నపూర్ణమ్మ విగ్రహం మాత్రం ఉంచుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి కూడా అన్నపూర్ణాదేవి విగ్రహం ఫస్ట్ నుంచి కిచెన్లోనే ఉంటుంది. ఇప్పుడు అవెన్ పెట్టాను కదండి, ఇంతకుముందు ఆ ప్లేస్లో ఉండేదన్నమాట. సో అవెన్ పెట్టిన తర్వాత ఇటువైపుకి మార్చేసుకున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఆ ఎల్లో పాట్లో బోగన్ విల్లాస్ వచ్చేస్తాయి. నేనేమో కొన్ని రోజులుగా వాకింగ్కి వెళ్ళట్లా, ఇంట్లో పనే సరిపోతుంది నాకు. ఇవండి నేను చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాను కిచెన్లో. ఫ్లోర్ మ్యాట్స్ కూడా అడుగుతున్నారండి మన వాళ్ళు. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి, అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇప్పుడు వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇవి సాఫ్ట్గా ఉన్నాయి, బాగున్నాయి, నాకైతే నచ్చాయి. కాకపోతే కుషన్ ఉండదు మనకి. ఈ వాటర్ అబ్సార్ప్షన్ ఆ కాన్సెప్ట్లో అయితే కాదు, జస్ట్ డెకరేటివ్గా వేసుకోవచ్చు. కాళ్ళ కింద ఏదైనా సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కదా, అలా అయితే ఇవి వర్క్ అవుతాయి. చాలా రోజులుగా నా పార్కింగ్లో పెరుగుతున్న మొక్కలన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అండి. అవి తీసుకొచ్చి కొన్ని నా బాల్కనీలో పెట్టుకొని ఫైనల్గా సెట్ చేశాను. అండ్ కొన్ని ఏమో మామూలుగా బయట తీసుకున్నా. ఇలా ఎక్కువ టైం స్పెండ్ చేయటం వలన బాల్కనీ కూడా మన కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేశాను కదా, సో అవి మీరు నిన్నటి వీడియోలో చూడొచ్చు. ఒక పక్కన వంట చేసుకుంటూనే ఒక పక్కన క్లీన్ చేసుకోవటం, మొక్కల పని అంతా చేసుకుంటూ ఉన్నాను. అంటే మొక్కల పని అంటే పెద్ద ఏం లేదండి, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సో తీసుకొచ్చి కొంతసేపు బాల్కనీలో పెడుతున్నాను. మా స్థలంలో కూడా ఎల్లో కలర్ గన్నేరు పూలు వేసాను. అవైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, రోజు పూస్తున్నాయి అన్నమాట. మామూలుగా తీసుకొచ్చి బౌల్లో వేస్తున్నా. డెఫినెట్గా నేను బయట మొక్కలు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. తర్వాత ఇవి ఫ్రాంజిపానీస్ ఉంటాయి కదా, అవి కూడా పింక్ కలర్ వస్తున్నాయి. తర్వాత జామ్ చెట్టు వచ్చింది. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ పెట్టాను కదండి, అవన్నీ కూడా బాగా సస్టైన్ అయినాయి. ఎక్సెప్ట్ నందివర్ధనము అండ్ వైట్ కలర్ బోగన్విల్లా, ఈ 2 పోయాయి అనమాట. ఇక మిగతా అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే మెయింటెనెన్స్ లాగా ఏం లేదు, జస్ట్ ఆవులు తినకుండా ఉండే మొక్కలు ఏమన్నా ఉంటే అంతవరకు వేద్దామని అనుకున్నాము. అవైతే బాగా పెరుగుతున్నాయి. జామ చెట్టు, తర్వాత ఉసిరి చెట్టు ఒకటి ప్లాన్ చేసుకుంటున్నా. అంటే చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి ఎంత బాగుంటాయో, చిన్నప్పుడు కోసుకొని తినేవాళ్ళం కదా. అది యాక్చువల్లీ మా అపార్ట్మెంట్లోనే ఒక చెట్టు ఉంది. విత్తనాలు వేస్తే వస్తాయో లేదో తెలియదు, కానీ నేనైతే మొక్క తెచ్చేసి పెడదామని అనుకుంటున్నాను. అవి అలా పండినవి కోసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. దోశలకు అని చెప్పి రాగి దోశలు ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య. మొన్న ఒకసారి బయట నుండి బ్యాటర్ తీసుకొచ్చాను, చాలా బాగుందన్నమాట. ఇంకప్పటి నుండి కూడా ఈ రాగి దోశలు పిచ్చి పట్టుకుంది. అందులో సమ్మర్ అవటం వలన ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది అనమాట, చలవ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి డిన్నర్కి ఏమి లేకపోయినా సరే 2 దోశలు వేసుకొని తినేయచ్చు. నిజంగా చెప్పాలి అని అంటే ఇంకా మిల్లెట్ దోశలు, రాగి దోశలు అలవాటు అయిన తర్వాత జస్ట్ ఆ వైట్ రైస్తో చేసింది అంత తినబుద్ధి కాదండి. కాకపోతే అమ్మ వాళ్ళకి అలవాటు లేదు ఇవన్నీ. సో ఆ అమ్మ వస్తుంది అనమాట ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ, ఇంకా ఆ టైంకి మళ్ళీ ఆ వైట్ దోశలే అవుతాయి. సో ఈలోపు రాగి దోశలు ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటే అంత ఫ్రీక్వెంట్గా చేసుకుందాము అని అనుకుంటున్నా. ఈ నీళ్లు మాత్రము మొక్కలకు పోస్తే చాలా బాగుంటుంది. అందులో జస్ట్ కడిగిన వాటరే కాదు, కొంచెంసేపు రాగులు నానబెడతాం కదా, అవి బాగా ఒకసారి ఇలా చేత్తో నలుపుతూ కడిగేసేసి ఆ వాటర్ పోస్తే అలాంటివన్నీ కూడా మొక్కలకి లైక్ గ్రోత్కి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ సిద్ధు రూమ్లో ఉన్న క్లాజెట్ అంతా కూడా డీక్లటర్ చేస్తూ ఉన్నాను. అంటే ఓల్డ్ క్లోత్స్, తర్వాత ఓల్డ్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసేస్తూ ఉన్నా. చాలా టైం పట్టిందండి, ఒక 3-4 అవర్స్ పట్టింది. ఈవినింగ్ ఏమో టీ పెట్టేసి కొంచెం శనగలు అవి మా హస్బెండ్కి స్నాక్ లాగా పెట్టేశాను.
స్టవ్ క్లీనింగ్ యూజువల్గా ఎప్పటికప్పుడు చేసేసుకుంటూ ఉంటా కదా. మధ్యాహ్నం వంట చేశాను అనమాట ఇవాళ. లేట్ అయింది అంటే లేవటమే లేట్ అయితే పనులన్నీ లేట్ కదా ఇంకా. సో మధ్యాహ్నం క్లీన్ చేయలేదు. ఇప్పుడేమో డీప్ క్లీన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇందాక పప్పు వండినప్పుడు అదంతా కూడా పొంగింది. డిన్నర్కి అసలు ఏమీ లేదనుకోండి కూర, చక్కగా ఒక ముద్దపప్పు, పచ్చడి తింటే తింటాం లేకపోతే లేదు. పెరుగన్నం అండ్ మామిడికాయ ఇవి ఉంటే చాలన్నమాట మాకు సమ్మర్లో. ఫుల్ కంఫర్ట్ మీల్ అనమాట అది. దట్టు పప్పున్న లేకపోయినా మామిడికాయ పెరుగన్నం ఉంటే చాలు కదా. చాలామందికి కూడా ఈ కాంబినేషన్ ఇష్టం ఉంటుంది. కొంతమంది పెరుగు తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అసలు దగ్గరికి కూడా రానివ్వరు. స్టవ్ క్లీన్ చేయడానికి మాత్రం జస్ట్ నేను డిష్ సోప్ యూస్ చేస్తున్నా అండి. అండ్ స్టీల్ స్క్రబ్బర్ తోటి కానీ ఈ గ్రీన్ స్క్రబ్బర్తో కానీ లైట్గా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే గ్లాస్ మార్క్స్ పడకుండా ఉండాలి కదా. సో గ్లాస్ మీద ఏంటంటే ఆ గ్రీన్ స్క్రబ్బర్ చాలు. స్టీల్ దాని మీద మాత్రం స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసేస్తాను. లేదంటే బ్రష్ ఉంటుంది, స్టీల్ బ్రజిల్స్ బ్రష్, దాంతో కూడా చక్కగా స్క్రబ్ చేస్తే స్టవ్ నీట్గా ఉంటుంది. నేను కొంతమందిని అబ్జర్వ్ చేశాను అండి. మామూలుగా స్టవ్ క్లీన్ చేస్తారు కానీ ఒక్కొక్కసారి ఇలా సోప్ మార్క్స్ లాగా పడతాయి. సో మీరు ఏం చేస్తారంటే చక్కగా ఫస్ట్ తుడిచేయండి. ఆ తర్వాత ఆ క్లాత్ని బాగా కడిగేసేయాలి. గట్టిగా పిండేసి ఒకసారి తుడిచి మళ్ళీ ఒకసారి వాష్ చేసి తుడిచారు అని అంటే చాలా లైక్ స్పార్క్లింగ్ షైన్ వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. స్టీల్దైనా గ్లాస్దైనా ఏ స్టవ్ అయినా సరే చాలా బాగా మంచి షైన్ వస్తుంది. ఈ మధ్య ఇంట్లో పనంతా చేసుకొని పడుకునేసరికి ఇదిగోండి ఈ టైం అయిపోతుంది, 11 అవుతుంది అనమాట. కొంచెం రొటీన్ చేంజ్ చేసుకోవాలి మళ్ళీ, ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా నెమ్మదిగా. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.